హైదరాబాద్లో పిహెచ్డి చదువుతున్న రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీని వెనకాల ప్రధానంగా కారణము బీజేపీ వాళ్ళు, అదేవిధంగా ఏబీవీపీకి చెందిన నాయకులు, బీజేపీకి సంబంధించి వాళ్ళు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు చిన్న కారణం వల్ల ఈరోజు వాళ్ళ 5 ఏదైతే దళిత విద్యార్థులు ఉన్నారో 5 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 5 మందిని సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేయకముందు ఏబీవీపీ కలిసి దత్తాత్రేయని కలిసి ఒక ఒత్తిడి తీసుకొని వచ్చి దత్తాత్రేయ గారు వచ్చేసి మిగతా వాళ్ళకి ఫోన్ మిగతా స్మృతి ఇరానీకి ఫోన్ చేసి, స్మృతి ఇరానీ వచ్చేసి ఇక్కడ ఏదైతే వీసీ గారు ఉన్నారో అప్పారావు గారు వారికి ఫోన్ చేసి, పొదిలే అప్పారావు గారికి ఫోన్ చేసి 5 మంది మీద చర్యలు తీసుకోవడం చాలా దారుణం. అదేవిధంగా వాళ్ళకి నిబంధన కూడా పెట్టడం ఇది రోహిత్ మరణానికి అదేవిధంగా చాలా దారి తీసింది. చాలా ఏదైతే ఆత్మహత్య చేసుకునే విధంగా పిహెచ్డి చదువుతున్న, అదేవిధంగా అంబేద్కర్ విద్యార్థి సంఘంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న రోహిత్ని ఈ విధంగా బలవన్ మరణం వీళ్ళే చేశారు. ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడిన మన రోహిత్ ఆత్మశాంతి జరగాలంటే ఏదైతే దత్తాత్రేయ ఉన్నారో, అదేవిధంగా మన స్మృతి ఇరానీ ఉన్నారు, రామచంద్రరావు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వీళ్ళు అదేవిధంగా సుశీల్ ఏబీవీపీకి చెందిన నాయకుడు సుశీల్ గారు ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ ఏబీవీపీలు కానీ ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి బర్తరఫ్ చేసి ఏదైతే మినిస్టర్ పోస్టింగ్ నుంచి బర్తరఫ్ చేస్తేనే మన రోహిత్ ఆత్మశాంతి కలిగింది. ఆ విధంగా మేము అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా పోరాటం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఉద్రిక్తం చేసి దత్తాత్రేయ గారి రాజీనామా చేసేందుకు, అదేవిధంగా బర్తరఫ్ చేసేందుకు, అదేవిధంగా స్మృతి ఇరానీని బర్తరఫ్ చేసేందుకు పోరాటం చేస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది.